కూటమిలో ఉన్నవాళ్ళు కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. వాళ్ళకి బుర్ర తక్కువ కొంచెం, అంటే బుద్ధిహీనత, బుద్ధిమాన్యము, చిత్త చాంచల్యము, చిత్తభ్రమ ఇవన్నీ ఇలాంటి అవలక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అంచేత లేకపోతే ఫోన్ వాళ్ళు సుధాకర్ ఇలాంటి వాళ్ళ లాయర్లు వాళ్ళకి వాళ్ళు సిగ్గు లేకుండా ఏం ఆడుతున్నారో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళందరూ పెట్టుకుని పూర్తి అధికారం చేతిలో పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం సహకరించారు, వాళ్ళు ఇష్టం చేశారు. ఇక బుర్ర ఉన్నాడు కదా, నీకు ఇలా స్కెచ్ చేస్తే బయటకు వెళ్తాం ఉండదు. వాళ్ళు కూడా ఒక్క విషయంలో తెలుగు ఏం చేశారంటే, సేమ్ వీళ్ళ కూడా వీళ్ళేమో రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకం జరిగిపోతుంది, మా మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు కొట్టకుండా అరిచేయటం మొదలెట్టారు. చంద్రబాబు గారు ఎలా ఉంటాడు, ఎందుకు వచ్చిన గొడవ బాబు వెళ్తాడు మనకి ఎందుకని ఆగాడు. కొద్దిగా ఆగండి, మనకు కంగారు పడకండి అని చెప్పాడు. ఇలాంటి అన్నట్లు నాకు వ్యతిరేకం. నా ముందు నా రాష్ట్రంలో అమరావతి, ఇక్కడ భూ సమీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఇలాంటివన్నీ పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు దారిలోకి ఎక్కాలి, పోలవరం మొదలవ్వాలి, హామీ ఇచ్చిన వాళ్ళు పెట్టుబడులన్నీ కూడా లాంచ్ అవ్వాలి. ఇవన్నీ మనం ఇచ్చిన హామీలు ఇవన్నిటిలో ఒక దారిలో పెట్టుకుని అప్పుడు దీని సంగతి చూద్దాం, అప్పటి వరకు నా ప్రాధాన్యత ఇదే అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళు అన్నదానికి వీళ్ళు చెప్పిన దానికి ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చూసి ఏమంటున్నారు, ఏంటి చంద్రబాబు గారు ఇంత మంచోడు, ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారో, అసలు వీళ్ళు ఎందుకు వదులుతున్నారని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డిమాండ్ వచ్చింది.